హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, బియుఎంఎస్ ఎండి. వ్యూవర్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ పైన మాట్లాడదాము. అది శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం ఏంటి? శీఘ్రస్ఖలనం అంటే ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్. అలాగే మనకు స్వప్నస్ఖలనం కూడా అంటారు. అంటే నిద్రలో స్ఖలనం అయిపోతుంది. ఇవన్నీ వివిధ రకాల అపోహాలు ఉన్నాయి. ఈరోజు మనం క్లియర్ చేద్దాము. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే ఏంటి? శీఘ్రస్ఖలనం అంటే ఒకవేళ మీరు మినిమమ్ 20 స్ట్రోక్స్ కొట్టగలగాలి. లేకపోతే అట్‌లీస్ట్ 3 మినిట్స్ మీరు పెనిట్రేట్ చేసిన తర్వాత మీరు ఉండగలగాలి. దానికంటే ముందయిపోతే శీఘ్రస్ఖలనం అంటారు. ఇంకో డెఫినిషన్ గూడా వచ్చేసింది దానిది. ఎప్పటివరకైతే మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చెయ్యరో అప్పడు అప్పటి వరకు ఒకవేళ మీరు ఔట్ అయిపోతే మీకు అది గూడా శీఘ్రస్ఖలనంలో వస్తుంది. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి అంటే నార్మల్లీ మన వీర్యం అయితే ఏదైతే ఉంటుందో సెమినల్ ఫ్లూయిడ్, స్పర్మ్స్ అదంతా కలిసి ఒకటి ఇజాక్యులేషన్ ఎప్పుడైతుందో, బయటికెప్పుడైతుందో, మీ సెక్స్ మీరు క్లైమాక్స్ పోయినప్పుడు ఎప్పుడైతే అది బయటికెళ్ళిపోతుందో, అప్పుడు ఏందంటే మీరు ఆర్గాజమ్‌కి రీచ్ అయితారు. అంటే మీరు భావి ప్రాప్తి చెందుతారు. మీ పార్ట్నర్ గూడా సుఖ పొందుతుంది. ఆమెకు కూడా భావి ప్రాప్తి చెందుతుంది. ఒకవేళ మీ పార్ట్నరు భావి ప్రాప్తికి చెందకపోతే, ఆమెకు ఒకవేళ ఏదన్నా తొందరగా మీరెళ్ళిపోతే ఇది మంచిది గాదు. ఒక హెల్తీ రిలేషన్ కొరకు. ఆమె సాటిస్ఫై అవ్వకపోతే ఆమె చిరాకులేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆమె ఇరిటేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే ఆమెకు సాటిస్ఫై జేయడం గూడా మన ధర్మము. అయితే మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడే మీరు ఏంటంటే కమిట్ అయితారనమాట. అంటే ఆమెకు ఇవే గాకుండా ఆమెకు ఇంట్లో ఆహ్, అంటే ఆమెకు బట్టలివ్వడము, లేకపోతే ఆమెకు ఆహ్, మంచి ఫుడ్ ఇవ్వడము, ఆమె ప్రొటెక్షన్ జేయడము. దాంతో పాటు ఇది గూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే టైమింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ఎప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ సతాయిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు శీఘ్రస్ఖలనం ఎందుకొస్తుందంటే సింపుల్ లాజిక్ యునానీలో ఏముంటుందంటే ఒకవేళ పల్చగా అయిపోతే ఆహ్, ఈ తొందరగా అది ఫ్లో అయిపోతుందనమాట. దాన్ని కొంచెం గట్టిగా చేస్తారనమాట. ఈ మెడిసిన్స్ వాడి అంటే ఈ హల్వా ఉంటుంది. ఒక రకమైన నేను ఎప్పటికి చూస్తుంటాను. అంటే వేరే వేరే రకాల హల్వా ఒకటే హల్వా అని గాదు. వందలాది వందలు హల్వాలుంటాయి తయారు జేస్తాము. వేరే వేరే మెడిసిన్స్ పౌడర్ జేసి, శుద్ధి జేసి దాంట్లో మా పౌడర్ జేసి మళ్ళీ దాంట్లో తేనెలో తయారు జేస్తాము. అయితే వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి. వేరే వేరే హల్వాలుంటాయి. అలాగే దాంతో పాటు మనకు టాబ్లెట్స్ ఉంటాయి. ఈ బెస్ట్ టాబ్లెట్స్ ఇవి. అంటే వీర్యాన్ని గట్టిగా చేస్తాయి ఇవి. వీర్యము అది ఫ్లో అవ్వదనమాట అలా చేస్తాం. అలా వాడిన తర్వాత టైమింగ్ చాలా ఇంక్రీజ్ అయిపోతది. శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతనికి బాడీలో చాలా హీట్ అనమాట. ఆ హీట్ అంటే అతను చూసిన తర్వాత అతని నాడి చెక్ చేసిన తర్వాత నాకేం తెలిసిందంటే ఇతనికి హీట్ ఎక్కువ. అంటే వేడి వస్తువులు తిన్న తర్వాత ఇతనికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ నేను అతని వేడి వస్తువులు ఆపాను. అంటే తినవద్దని. చూడండి, దాని తర్వాత మన మెడిసిన్స్ ఇచ్చాము. అవి వాడిన తర్వాత ఇప్పుడు అతని టైమింగ్ హాఫ్ అన్ అవర్ వరకెళ్ళిపోయింది. సిస్టమ్స్ ఇవైతే ఉంటాయో అలోపతిక్ సిస్టమ్ వేరేదుంటుంది. అంటే వాళ్ళ కెమికల్ బేస్డ్ టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి. అప్పటిదప్పుడు ఇన్‌స్టంట్ పని చేస్తాయి అప్పుడు. మన మెడిసిన్స్ ఏంటంటే ప్రొలాంగ్డ్ యూజ్ చేస్తాం మనము. మీకు అంటే చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు రెస్పాన్స్ అయ్యి వస్తుంది. అయితే ఆ సిస్టమ్‌కి, ఈ సిస్టమ్‌కి కంపారిజన్ చేయనవసరం లేదు. అది వేరేది, ఇది వేరేది. దానికి కారణాలు వేరు, దీనికి కారణాలు వేరు. అంటే మనము ఆహ్, వాడే విధానం, వాడే మెడిసిన్స్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకుంటే మంచిది. ఇది ఆల్టర్‌నేట్ మెడిసిన్ ఉంటుంది. అంటే మీకు కాంప్లిమెంటరీ మెడిసిన్ అన్నమాట ఇది. యునాని మెడిసిన్స్ గానియండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గానియండి, ఇవన్నీ ఏందంటే కాంప్లిమెంటరీ మెడిసిన్స్‌లో వస్తాయి. విదేశాల్లో గూడా ఇప్పుడు వాళ్ళు కెమికల్స్ వాడి, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి వాళ్ళేంటంటే ఇటు దిక్కొచ్చేసారు. ఇప్పుడు అంటే మనం వాడదాము వీటితో గూడా మనకు రెస్పాన్స్ వస్తుంది గదా అని వాడుతున్నారు. అయితే మనము ఇక్కడ దేశీ మెడిసిన్స్ వాడి మంచిగా రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ క్వాక్స్ దగ్గర వెళ్లి, అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర వెళ్లి తీసుకోవద్దు. డిగ్రీ చూడండి. నేను బీయూఎంఎస్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో 5 ½ ఇయర్స్ కోర్స్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు నేను ఎండీ చదివాను. ఇక దాని తర్వాత నేను ఇక్కడ అంటే ఒక 20 ఏండ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఇక్కడ మా దగ్గర చాలామంది వందలాది మంది పేషెంట్స్ వస్తారు. మెడిసిన్స్ తీసుకెళ్తారు. బయట విదేశాల్లో గూడా నేను మెడిసిన్స్ ఇది పంపిస్తూ ఉంటాను. అయితే చెప్పేదేందంటే మీరు ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయనమాట. మీకందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి. మీ ప్రాబ్లమ్స్ మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేయగలుగుతున్నారు. అది నాకు చాలా నచ్చుతుంది. మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే శీఘ్రస్ఖలనం, మీకు టైమింగ్ తక్కువైపోతే, మీ వైఫ్ ఒకవేళ మీకు భావిప్రాప్తి చెందకపోతే అప్పుడప్పుడు ఏమైతుందంటే ఆమెకు గూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. డ్రైనెస్ అయిపోతుంది. యోనిలో అంటే డ్రైనెస్ వలన మీరు పెనిట్రేట్ చేస్తే ఆమెకు నొప్పవుతుంది. మీకు ఇరిటేషన్ లెవెల్స్ ఒస్తాయి. ఇదేంటి అవుతుందన్నట్టు మళ్ళీ అక్కడ డిస్కనెక్ట్ అవుతారు మీరు. మళ్ళీ మీకు వీర్యం వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు టైమింగ్ తక్కువైపోతుందనమాట. అయితే అలాంటప్పుడు ఆమె ట్రీట్మెంట్ గూడా అవ్వాలి. ఆమెకు గూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. దాని కొరకు గూడా అంటే రావడానికి వాళ్ళకు ఏంటంటే కోరికలు రావాలి. ఇప్పుడు చూడండి కోరికలు మంచిగొస్తే ఆమె హెల్తీగా ఉంటుంది. యోని హెల్తీగా ఉంటుంది. అక్కడ సీక్రెషన్స్ ఒస్తాయి. అదేమో లూబ్రికంట్ లాగా పనిచేస్తది. ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే ప్రాబ్లమ్ ఏంటో దాన్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఏంటి? అసలు కాజ్ ఏంటి? అసలెందుకు ఇదొస్తుంది? అది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం హిస్టరీ తీసుకుంటే నాకు తెలిసిపోతుంది. ఒక పేషెంట్ వచ్చి అదే నేను చెప్పాను గదా! వేడి ఎక్కువ అతని బాడీలో. వేడి వస్తువు లేపోతే అతనికి రెస్పాన్స్ వచ్చేసింది. అలాగే కొంతమంది ఒక పేషెంట్ నా దగ్గరొచ్చి అంటే నేనేం చెప్తానంటే, సార్ నేను కొంచెం అంటే పెనిట్రేట్ చేయకముందే యోని బయటనే ఎళ్ళిపోతుంది. అయితే అంటే ఆలోచించగానే ఆమె టచ్ చేయగానే ఎళ్ళిపోతుందనమాట. ఇది సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇలాంటి కేసెస్‌కు మెడిసిన్స్ ఇస్తే చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చేస్తుంది. మీకేదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్‌కేదైనా ప్రాబ్లమ్ ఉంటే, మీరు నాతో కన్సల్ట్ అవ్వండి. ఒక్కసారి మీరు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యోనిలో ఎప్పుడైతే అంగం ప్రవేశిస్తారో అప్పటినుంచి మీ టైమింగ్ స్టార్ట్ అయితది. దాని తర్వాత మీరు ఒక 20 స్ట్రోక్స్ కొట్టలేకపోయినప్పుడే మీకు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను. ఒకవేళ మీరు అంగంలో ఏసి ఒకవేళ మీరు అంటే స్ట్రోక్స్ కొడుతున్నారు గానీ వీర్యం వెళ్ళలేదు. మీ అంగము వెళ్ళిపోయింది అంటే సైజ్ తగ్గిపోయిందంటే అంగము గట్టిగా కాదు మెత్తగా పడిపోయిందనుకోండి. అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను. ఇవన్నీ మీరు గూడా సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మెడిసిన్‌కి వెళ్ళాలి. ఇంట్లో అశ్వగంధ వాడుతున్నాము, శిలాజిత్ వాడుతున్నాము అదంటే ప్రాబ్లము. ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నవాళ్ళు శిలాజిత్ తింటే ఇంకా వర్స్ అయిపోతుంది. అలా గాకుండా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు మాతో సంప్రదించండి. మీకు ఎగ్జాక్ట్‌లీ ఏ స్టేజ్‌లో ఏం మెడిసిన్స్ ఇవ్వాలో ఆ మెడిసిన్స్ ఇచ్చి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఇది చాలా సంవత్సరాల వరకు మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్ రాదు. ఇంగ్లీష్ మందులు వాడితే మీకు ఇన్‌స్టంట్ వచ్చేస్తుంది. ఆ రోజే మీరు చేయగలుగుతారు. ఆ రోజే మీ టైమింగ్ ఇంక్రీజ్ అవుతది. ఆ కెమికల్స్ మీకు పోయి మీ బాడీలో చాలా ఎఫెక్ట్ చేస్తుందనమాట. దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ మా మందులు వాడితే మీకు ఒక వితిన్ 5 డేస్, 10 డేస్ కొంతమందికి 20 డేస్ అనమాట. ఈ యునాని మందులు 20 డేస్ టు 40 డేస్ మంచిగా పనిజేస్తాయి. కోర్స్ వచ్చేసి 3-4 మంత్స్ వాడాలి. వాడితే మంచిగా నేను మరిన్ని సంవత్సరాల వరకు మీకు ఏమి చేయనవసరం లేదు. నేను నాంపల్లి హైదరాబాద్‌లో ఇప్పటి నుంచి కాదు 20 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు నంబర్ ఉంది స్క్రీన్ పైన. మీరు దాని మీద కాల్ చేయొచ్చు. వచ్చి నాతో కలవచ్చు. వచ్చి మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ జేసుకోవచ్చు.